మా ఇంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ నాకు ఎవరు ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం సుష్మిత నాకు అవకాశం ఇచ్చింది, అంటే ఇది రెండోది. ఇంకో వెబ్ సిరీస్ లో కూడా అవకాశం ఇచ్చింది అని అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విష్ణు ప్రసాద్, సుష్మిత కొనిదల దంపతులు నిర్మించిన చిత్రం శ్రీదేవి శోభన్ బాబు, సంతోష్ శోభన్ గారి జి కిషన్ జంటగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నాగబాబు నటించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదల కాబోతుంది. చిత్ర ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నిర్మాతలు విష్ణు ప్రసాద్, సుష్మిత కొనిదలతో పాటు హీరోయిన్లను సంతోష్ శోభన్, గౌరీ, నాగబాబు, దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల, ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సుష్మితపై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. తన ఇంట్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా వాళ్ళ సహాయం తీసుకోకుండా స్వతహాగా ఎదిగేందుకు సుష్మిత ప్రయత్నిస్తుందని కొనియాడారు. సుష్మితకు సపోర్ట్ గా చాలా మంది హీరోలు ఉన్నారు. వాళ్ళలో ఎవరిని చేయమన్నా సరే కళ్ళు మూసుకొని ముందుకొచ్చి చేస్తారు. కానీ స్టార్ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ గా, ఒక సాధారణమైన ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు తను తీసుకుంటూ అన్ని అనుభవం సంపాదిస్తూ మీ ముందుకు ఈ సినిమాను తీసుకొచ్చింది. దీనికి ముందు కొన్ని వెబ్ సిరీస్లు చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే. ఖచ్చితంగా చెప్తున్నాను, త్వరలోనే సుష్మిత మెగా ప్రొడ్యూసర్ కాబోతోంది. ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. మా విష్ణు కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరికి నా శుభాకాంక్షలని నాగబాబు తెలియజేశారు. ఆ తర్వాత దర్శకుడు ప్రశాంత్ గురించి మాట్లాడుతూ, సాధారణంగా నేను కథ వింటాను, నా క్యారెక్టర్ ఎలా ఉంటుందని నేను అడగను. అలాగే ప్రశాంత్ చెప్పిన కథ విన్నాను. కథ వినేటప్పుడు ఒక చోట అతను చెప్పిన నరేషన్ కి నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కుర్రాడు బాగా చెప్పాడు, చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, కానీ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అనేది ఎప్పుడూ డౌటే. ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అతను ఏం చెప్పాడో అదే చిత్రీకరించాడు అని నాగబాబు కొనియాడారు.